హలో శివ గారు. హాయ్ అండి. హాయ్. శివశంకర్ లాలం హ్మ్. టు శివ నిర్వాణ. సో ఫస్ట్ నాకు తెలిసి దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఫిలిం లైక్ ఫ్లా క్యారెక్టర్తో మీరు వచ్చారు. అంటే మజిలీలో కూడా నాగ చైతన్య గారికి ఒక ఫ్లా ఉంటుంది. అవునండి. అవును. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ టైం మీరు ఎక్స్పీరియన్స్ ఫ్లా. కరెక్ట్. సో అందులో కూడా మీరు అంటే ఆ క్యారెక్టర్లో ఏం షేడ్స్ చూపించాలో ఫ్లాలెస్గా ఉన్న క్యారెక్టర్స్ చూపించారు కదా. అవును. సో దీనిలో మీరు ఏం కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటంటే రవితేజ గారికి మజీలో కాజ్ అండ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ వన్ ఇన్సిడెంట్ హీ బికేమ్ ఎ డ్రంకర్డ్. మజిలీలో ఒక లవ్ బ్రేక్ వల్ల డ్రంకర్డ్ అయిపోతాడు. ఇది అలా కాదు. ద క్యారెక్టర్ హిమ్సెల్ఫ్ ఇస్ లైక్ దట్. ఓకే ఓకే అవును అవును హిమ్సెల్ఫ్ ఈస్ ఫ్లాడ్. ఎస్ అవును దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇందాక మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి అబ్జర్వ్ చేశాను. అంటే ఆల్మోస్ట్ రవితేజ గారివి ఒక 10 years నుంచి అన్నీ కొంచెం వరల్డ్ బిల్డింగ్ క్యారెక్టర్స్ వచ్చాయనుకోండి, కానీ ఇది కొంచెం మోర్ న్యాచురల్ గ్రౌండ్ రూటెడ్ ఆ షర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ వచ్చాయి కదా. మీరు ఏ ఫిల్మ్లో చూసినప్పుడు ఈయనకి ఆ రిజంబులెన్స్ అనిపించింది, ఓకే ఇందులో చూపించవచ్చు, ఈ టైప్లో చూపించవచ్చు న్యాచురల్ క్యారెక్టర్స్, కానీ మీకు ఎప్పుడు అనిపించింది? ఎక్కడో మనం సబ్కాన్షియస్గా ఉందేమోనండి. సింధూరం దగ్గర నుంచి రవి గారిని ఓకే రూరల్ బ్యాక్డ్రాప్ లో అక్కడక్కడ గ్లిమ్సెస్ లా కొన్ని సినిమాలు ఆయన కనపడారు. కొన్ని సినిమాల్లో అవును అది ఉంది. ఈ సినిమాలో కూడా ఒక సీన్ చేస్తున్నప్పుడు శివ నాకు సడన్ గా టక్కుమని సింధూరం గుర్తొచ్చింది నాకు అన్నారు. అవునా? ఒక సీన్ లో డ్రింక్ చేసే సీన్ లో బాడీ లాంగ్వేజ్ అది. సో ఇంకోటి ఆయన కూడా రూరల్ ఏరియాలో సినిమా చేసి చాలా రోజులు అయిపోతుంది. అదే అన్న, అందుకే నాకు పాస్ట్ 10 years నుంచి స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత అవును నాకు రూరల్ ఏరియాలో క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, నా మీద నా బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ బాగా సూట్ అవుతుంది, ఎందుకు డైరెక్టర్స్ తేవలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఆలోచించింది ఎన్నాళ్ళు ఎందుకు నా దగ్గరికి ఒకరు కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్ కథ తీసుకురాలేదు అని. అంటే రూరల్ తీసుకొచ్చిన ఆయనకి గట్టిగా ఒక విలను ఒక హీరో అక్కడ ఏదో ఒక అన్యాయం అలా చేశారు, కానీ కంప్లీట్గా ఈ సినిమాలో లాగా ఒక అరటిపళ్ళు వ్యాపారం, ఓ వైఫ్ వచ్చిన కూతురు, కంప్లీట్గా ఒక అదే ఆ మట్టి వాసన వచ్చే ఒక కథ లాంటిది వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి అన్నారు అనమాట. సో శివ గారు, మిమ్మల్ని కలిసినప్పుడు ఎప్పటి నుంచో ఈ 2 things అడుగుదాం అనుకున్నా. మీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ మీకేమో, కానీ నాకు ఒక 2 scenes కనిపించింది. ఒకటి మజిలీలో ఆటో సీన్, అండ్ సెకండ్ వన్ నిన్ను కోరిలో క్లైమాక్స్. ఇది సమంత గారు వస్తారు కదా ఆటో సీన్. ఇప్పటికీ నాకు గుర్తు, చాలా మంది అరుపులు అరిచారు, ఎరప్ట్ అయిపోయింది థియేటర్ అయితే ఆ సీన్. హీరో ఇంట్రడక్షన్ చాలా ఇచ్చారు, కానీ హీరోయిన్ ఇంట్రడక్షన్ మాత్రం నేను ఇచ్చా. సో అంటే చిన్న స్టోరీలా, బ్యాక్ అండ్ స్టోరీలా అది, కానీ నిన్ను కోరి క్లైమాక్స్ కానీ ఎలా కన్సిడర్ చేశారు అసలు? అంటే అలా సెపరేట్ చేసి చూడలేమండి, ప్రాసెస్ కదా. మనం రాస్తూ ఉంటే కథ చెప్తూ ఉంటుంది, ఇక్కడ జరిగితే బాగుంటుంది. నిన్ను కోరికి డెలిబరేట్గానే లాస్ట్ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవాలి అనేది, లెట్స్ వెల్కమ్ లైఫ్. ప్రేమ అనేది ఒకరితో ఒక దగ్గర ఆగిపోయేది కాదు, ఒకరితో ఆగిపోయేది కాదు. ప్రేమ అనేది ఒక కంటిన్యూస్ ఒక ప్రాసెస్. అది మన జీవితంలోంచి వెళ్ళిపోయే మనిషి గురించి మనం ఆలోచిస్తూ లైఫ్ని పాడు చేసుకోవడం కంటే లైఫ్కి మనం ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని కథ చెప్పాలి అనుకున్నప్పుడే అది డిసైడ్ అయిపోయింది. లాస్ట్లో నాని గారు వదిలేసి వెళ్ళిపోతారని, దాని నుంచి వెనక్కి వెళ్ళి రాస్తాం కదా. అది జరగాలంటే అంతకుముందు ఏం జరగాలి, మిడ్ పాయింట్ జరగాలంటే బిగినింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. నాకే కాదు, సో మెనీ డైరెక్టర్స్ అలాగే రాస్తారనుకుంటా. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇరుముడికి కూడా ఏంటి పాయింట్ అనుకున్నారా? అంటే క్లైమాక్స్ కానీ ఏదైనా ఒక సీన్ నుంచి మొత్తం కన్సిడర్ చేశారా ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి, ఖుషి తర్వాత ఒక ఖుషి అంతా కొంచెం లైట్ హార్టెడ్, కొంచెం అర్బన్ సెటప్, కొంచెం లైట్ హార్టెడ్గా ఉంటుంది కదా సినిమా. నాకు ఇప్పుడు ముందు చేసిన సినిమాకి కొంచెం దూరంగా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఓకే, సో అది కొంచెం అంత లైట్ హార్టెడ్గా తీసాం కదా, ఇది కొంచెం బాగా డీప్ రూటెడ్గా చాలా సీరియస్గా తీయాలి. కామెడీ ఉండకూడదు, అంటే కామెడీ, డ్యాన్స్లు, డ్యూయెట్లు, పాటలు అన్నీ చెప్తూ కథ చెప్తాం కదా, అలాంటి సెటప్ కాకుండా కథ మాత్రమే చెప్పాలి. సో నా దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి అన్నప్పుడు, ఈ 41 days దీక్షలో ఉండే అతను మిగతా సంవత్సరం అంతా మందులో ఉంటే అతనికి వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ 41 days టైం లైన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది స్క్రీన్ ప్లేలో. కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ చెప్పడానికి. కానీ ఎన్ని డ్రాఫ్ట్స్ రాసుకున్నారు సార్ దీనికి? ఏమైనా డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ అంటే ఫుల్గా రాసి మళ్ళీ ఇది కాదు ఇంకోటి అలా ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. ఆ సీన్ లైన్ ఎలా ఉంటాయి, మనం వర్క్ చేసుకుంటా ఉంటాము, ఆ సీన్ ఇంకొంచెం బెటర్ అయితే బాగుందని ఏదో ఉంటుంది, టక్కున ఏదో ఫ్లాష్ అవుతుంది, ఆ సీన్ కొంచెం మారుస్తాము. ఇట్స్ ప్రాసెస్, ఇట్స్ క్రియేటివ్ ప్రాసెస్. అంటే నాకు మీ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అంటే మీ ఆఫీస్ నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఐడియా అనుకుంటానండి. ఫస్ట్ ఒక ఐడియా అనుకుంటాను, 3-4 ఐడియాలు ఉంటాయి కదా, అందులో ఏ ఐడియా నాకు నచ్చిందో ఆ ఐడియాకి బిగినింగ్, మిడ్ పాయింట్, ఎండింగ్ రాసుకుంటాను. అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక ఊర్లో స్టార్ట్ అయింది, మిడ్ పాయింట్ ఏంటి, ఆ క్యారెక్టర్ లాంటి ప్రమాదంలో పడింది, ఎండ్ పాయింట్ ఏంటి, ఇలా బయటకు వచ్చింది. సో ఇందులో టేక్ అవే ఏంటి, ఎమోషనా, ఎక్స్పీరియన్సా, థ్రిల్లా, చిల్సా, ఇలా పెట్టుకుంటాను. మీరు రూల్స్ ఫాలో అవుతారా మళ్ళీ రాసుకునేటప్పుడు? ఇది స్క్రీన్ ప్లే ఉండాలి, సో ఐ ఫాలో మై హార్ట్ అంతే. ఓకే, మనసు ఏం చెప్తే చేసుకుంటే కూడా.
ఓకే. లెక్కలే వేసుకుని. కానీ మోస్ట్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ లవ్, మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్స్ వీటి మీద, ఎమోషన్స్ మీద కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా. సో ఏంటి ఎందుకు అంత ఎక్కువ? అంటే నేను ఇండస్ట్రీకి ఫ్రెష్గా వచ్చినప్పుడు ఏమై చేసేవాళ్ళం సినిమాలు భలే ఉండి, గౌతమ్ మీనన్ లవ్ స్టోరీస్ ఇవ్వాలి. 11 సంవత్సరాలు అయిపోయేసరికి నా మెచ్యూరిటీ లెవెల్స్ మారిపోయినాయి. ఓకే. అంటే ఒక అమ్మాయిని ఇలా చూడంగానే, ఒక కాలేజ్లో సీన్, ఒక అమ్మాయిని ఇలా చూడంగానే మ్యూజిక్, అది నేను దాటిపోయా ఏజ్. నేను ఫస్ట్ సినిమా చేసేసరికి నాకు ఒక మ్యారేజ్, ఓకే ఓకే, అంటే బిఫోర్ మ్యారేజ్ లవ్ స్టోరీలన్నీ బోర్ కొట్టేసింది నాకు. ఓకే ఓకే. నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కథ చెప్తే బాగుంటుంది ఓకే ఓకే అని. ఒకవేళ నేను 12 సంవత్సరాల ముందు డైరెక్టర్ అయి ఉంటే లవ్ స్టోరీ తీసేవాడిని. లవ్ స్టోరీ దాటి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అందులోకి వచ్చాను కాబట్టి నేను కూడా, నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అందులో కనపడలేదు ఇంకా. ఓకే. అలా. సో సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్న తర్వాత, అంటే ఇది ఎలా నాకు జరిగిందో తెలియదు, ఇరుముడి అనేది కాస్టింగ్ ఎలా జరిగిందో తెలియదు. మేబీ మీరు రవితేజ గారిని అనుకుని రాశారో, లేదంటే జరిగిన తర్వాత రవితేజ గారు వచ్చారో? కథ పూర్తిగా అనేసుకుంటానండి. కథ పూర్తిగా అనుకున్న తర్వాత ఈ కథ కవర్ బాగుంటారు అనుకునేటప్పుడు, ఈ కథ మన రవి గారి ద్వారా శ్రీన్ అని చెప్పేసి ఆయన మేనేజర్ ఒక ఆయన ఉంటారు, నాకు చాలా సపోర్టివ్ ఈ సినిమాకి కూడా. ఆయనకి లైట్గా లైన్ చెప్తే ఆయనకి నచ్చి రవి గారి దగ్గరికి చెప్పారు, ఇలా శివ నిర్మాణ దగ్గర మంచి కథ ఉంది చెప్తారంట అని. పిలిచారు, వెళ్ళని చెప్పేసాను. అయితే అంటే వైల్ మేకింగ్ ప్రాసెస్లో మీరు స్టార్ బేస్ బట్టి సీన్స్ మారే ఉంటాయా మీ వరకు? అంటే వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్? నా వరకు చాలా తక్కువ అండి. అంటే ఒకవేళ నిజంగా ఒక స్టార్, ఫార్చునేట్లీ నాకు ఎవరైనా ఒక స్టార్ కథ ఒప్పుకుంటే, ఆ స్టార్ని నేను అనుకున్న రియలిస్టిక్ స్పేస్లోకి ఎలా తీసుకెళ్ళి ఆలోచిస్తా తప్ప, నేను ఎలా వెళ్ళాలి అనేది అప్పుడు ఆలోచించాను. ప్రెజర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్ వస్తారు, సార్ ఇక్కడ కథగా ఈ కథలో నాకు అక్కడ సాంగ్ రానివ్వను సార్, నేను అంతవరకు రానివ్వను. నాకు అదేంటి నేను ఎలా తీయాలనుకుని చెప్తాను, నచ్చితే చేద్దాం సార్ అంటాను, మీకు ఏం డౌట్ ఉంటే ఇంకో కథ చేద్దాం అని చెప్తాను తప్ప, ఇది నాకు ఇదే కావాలి ఖచ్చితంగా ఇలానే ఉంటదని ఒప్పుకునే, నేను ఇలాంటి కథ చేయగలను సార్, నా స్ట్రెంత్ ఇది, ఇందులో మీరు ఉంటే బాగుంటది, మీరు ఇలాంటి దానికి ఒప్పుకుంటే, మీరు ఇలాంటి దానికి కన్విన్స్ అయితే మాత్రం మంచి సినిమా వస్తుంది మాత్రం చెప్తాను. అంతేగాని హీరో కోసం కథ మార్చడాలు అది ఎప్పుడు ఉండదు. సీన్స్ కానీ ఓకే మార్చుకోవడం అంటే రిజిడ్గా ఉంటాను కాదు, నేను రాసుకున్నది ఆయనకి నచ్చేలా చేస్తాను తప్ప, ఆయన కోసం ఒక పాట పెట్టడం, ఇంకోటి చేయడం అలా చేయండి. అట్లా అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ కొన్నిసార్లు మనం కదండి, కమర్షియల్ సినిమాలు అన్ని వర్క్ అవుతాయి. నా ప్రెజెంటేషన్ ఎలా ఇష్టపడతాను, నా వరల్డ్ లోకి ఒక స్టార్ ని తీసుకుని వచ్చి అతను ఒక కామన్ మ్యాన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను తప్ప, ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఎలిమెంట్స్ ఇందులో మనం మిక్స్ చేద్దాం అనే వైపు వెళ్ళను. ఓకే ఓకే సార్. అంటే ఆఫ్టర్ ఖుషి తర్వాత ఎన్ని స్టోరీస్ అనుకున్నారు మీరు ఇరుముడికి కాన్ఫ్లిక్ట్ రావడానికి? మధ్యలో అనుకుంటుంటారు కదా లైన్స్, 4-5 ఐడియాలు ఉన్నాయి. కొన్ని కథలు కొంతమంది హీరోలతో ట్రావెల్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఇందా చెప్పాను కదా, ఆ హీరో కూడా 100% మన కథని అడాప్ట్ చేసుకొని పూర్తిగా నమ్మి దిగాలి. 20% డౌట్ ఉన్నా నేనే వద్దని చెప్తాను. ఓకే ఓకే. మళ్ళీ సెట్లోకి వెళ్ళాక నాకు అది ఇంకా కన్విన్సింగ్గా లేదు, ఇది కన్విన్సింగ్గా లేదు, ఈ హెడేక్ ఆయనకి ఉండకూడదు అనుకుంటాను, నాకు ఉండకూడదు అనుకుంటాను, ఎప్పుడైనా సరే ఏ హీరోలకైనా. సో పూర్తిగా శివ అద్దరిపోయింది, ఇది నువ్వు నాకు కథ నచ్చింది, నువ్వు చేసేసుకో సినిమా, అలాంటి ఒక గ్రీన్ ఫ్లాగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అంటే మానిటర్ ముందు మీరు కూర్చున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది పర్ఫార్మెన్స్ మీకు ఎగ్జైట్ చేస్తాయి, మీరు అనుకున్నట్టు అన్నీ మన ఇమాజినేషన్ పార్ట్లో 90% 80% మ్యాచ్ అవ్వచ్చు, అన్నీ ఎగ్జాక్ట్ రావు కదా. సో అట్లా వండర్స్ జరిగినవి, ఇంప్రవైజేషన్ చేసిన తర్వాత వచ్చిన సీన్స్ మీ ఫిలిమ్స్లో అంటే ఏంటి కొంచెం గుర్తెచ్చుకుంటే? ప్రతి దగ్గర ఉంటుందండి. నాకు సర్ప్రైజింగ్లీ ఒక సీన్ నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది. మజిలీలో పూర్ణ అనే క్యారెక్టరు అనుష అనే అమ్మాయిని మర్చిపోలేక ఎప్పుడు హోటల్కి వెళ్తూ ఉంటారు. అక్కడికి హోటల్కి వెళ్తూ అక్కడ తనకు అంత డబ్బులు లేకపోయినా ఎంపైరింగ్ చేసి క్రికెట్ మ్యాచ్లు ఆ డబ్బులు తీసుకొని అక్కడ హోటల్లోకి వెళ్ళి ఆ రూమ్లో ఉండి డ్రింక్ చేస్తూ అమ్మాయిని తలుచుకునే ఒక ఫ్లాడ్ క్యారెక్టర్. ప్రాబ్లం ఏంటంటే అందులోంచి ఎలా బయటకు వస్తాడు అనడానికి సీన్ లేదు నా దగ్గర. ప్రీ క్లైమాక్స్ లో శ్రావణి క్యారెక్టర్ తను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తర్వాత హీరో తనంతట తానే మారిపోయి శ్రావణి దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు మారిపోయాను అని చెప్పడం ఓకే, కానీ ఫ్లాట్ గా ఉండింది. శ్రావణికి తెలియకపోయినా ఆడియన్స్ కి చెప్పాలి పూర్ణ మారిపోయాడని. అప్పుడు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోతుంది, సీన్ రావట్లా. అప్పుడు సడన్లీ ఒక ఈవినింగ్ ఆర్కే బీచ్ లో అలా వాక్ చేస్తూ ఉంటే అసలు వీడే హోటల్కి వెళ్ళేసి నాకు ఇంక అవసరం లేదురా అని కీస్ ఇచ్చేస్తే ఆడియన్స్ వాడి సిన్సియరిటీ నమ్ముతారు అని. సమ్ టైమ్స్ అలా ఒక సీన్ కావాలని తెలుస్తుందండి, రాదు, నరకం చూస్తాం అప్పుడు మనకు అర్థమవుతుంది ఒక సీన్ కావాలని. అలాగే ఖుషీలో ఒక సీన్ ఇక్కడ ఒకటి ఉండాలి ఇక్కడ అనుకున్నప్పుడు అది
సరిగ్గా కుదరట్లేదని తెలిసిపోతుంటది మనకి. ఖుషీలో అలా జరిగింది ఏమైనా పర్టికులర్? యా 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 ఓకే. ఎక్కడ చెప్పలేదు నేను. యాక్చువల్లీ 2 ఫ్యామిలీస్ మధ్యలో, ఎథిస్ట్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో, ఈ 2 ఫ్యామిలీస్ ఈ కాంప్లెక్సిటీని దాటి ఎలా కలుస్తాయి అనేది ఒక లేయర్ ఉంది. ఆర్థడాక్స్ ఫ్యామిలీ వీళ్ళు. అవును. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అన్ని దాటి విజయ్ శ్యామ్ ఎలా కలుస్తారనేది ఒక ప్రాబ్లం ఉంది. 2 ప్యారలల్ లైన్ లో వర్క్ అవ్వవు. ఒకటి ముందు ఫినిష్ చేసి ఒకటి తర్వాత చెప్పాలి, లేదంటే ఒకేసారి చెప్పాలి. సో ఇనిషియల్ ఏంటంటే అలిపిలో ఫినిష్ అయిపోవాలి సినిమా. ఓకే. అలిపిలో శామ్, జయరామ్ గారు, రోహిణి గారు అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ స్ట్రెచ్ చేశాను కదా ఇక్కడికి. సో 2 క్లైమాక్స్ లాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట అక్కడ. కానీ ఒక క్లైమాక్స్ చేద్దాం చాలా ట్రై చేశా, ఈవెన్ బిఫోర్ రిలీజ్ ఆల్సో. బట్ అది చాలా ట్రై చేసాను కానీ కుదరలా. అక్కడ డైరెక్టర్ మిమ్మల్ని చాలా డామినేట్ చేస్తారు, మీలో ఉన్న డైరెక్టర్. ఎందుకంటే రైటర్ కన్నా డైరెక్టర్ సమ్ టైమ్స్ అంటే అదే నేను చెప్తున్నాను కదా, మనం నిమిత్త మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఎన్ని చేసినా ఇంకా మనకు అర్థం కాని, మనకు తెలియదు ఒకటి ఉండిపోద్ది, మిగిలిపోద్ది. దట్ ఈస్ సినిమా. లేకపోతే అందరూ అన్ని రాసినవి అన్ని ఇట్లా అయిపోవాలి, సూపర్ ఇట్లా అయిపోవాలి. బట్ థ్యాంక్ గాడ్ ఏంటంటే ఖుషీకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా వర్క్, మంచి మ్యూజిక్. పర్టికులర్లీ అందులో నాకు ఒక సీన్ ఇప్పుడు గుర్తొచ్చింది కదా, అడుగుతాను సార్. మీరు తను డోర్ వేసుకుని వెళ్ళిపోతారు చూసారు, మొహం మీద డోర్ వేసుకుని, సీన్ చాలా చాలా జరిగేది కదండి. మేబీ ఆ సెన్స్ పట్టుకోవడం అనేది గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇళ్ళలో జరిగేది కదా. ఏమైనా ఇంట్రెస్ట్ వెళ్ళారా లేకపోతే అట్లే బై ఆడియన్స్ రియాక్ట్ అంటే, అరే అక్కడ తిడుతుంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటే, అరే నాకు కూడా జరిగిందని ఇట్లా ఫేస్ ఇలా చూస్తారు చూసారా. అవునవును, దట్స్ వేర్ కదా పాయింట్ అనేది. రిలేటబిలిటీ అంటే కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ రిలేటబిలిటీ ఆన్ ఇరుముడు అంటే లైక్ అలాంటి ఎక్స్ట్రానరీ రిలేటబిలిటీ ఉంది. ఎందుకంటే స్వామి మాల అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తండ్రి కూతురు మధ్యలో ఏమో దానికి కనెక్ట్ అవ్వడం డబ్బుడు ఉంటాడు. క్రైమ్ ఏ ఆడియన్స్ కైనా సరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక ఎక్కిస్తుంది. కానీ మల్టిపుల్ జోనర్స్ ఉంటాయి మీకు అనిపించింది. ఎందుకంటే మీకు ఇప్పుడు దాకా తీసుకుంది ఒకే పాయింట్ల మీద వెళ్ళారు, ప్రతి ఫిల్మ్ ఒక పాయింట్. ఇప్పుడు మజిలీ కానివ్వండి, నిన్ను కోరికను అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న డార్క్నెస్ ఉంటుందండి. అంటే హీరో ఫ్లా ఉంది కానీ, హీరో ఫ్లా ఉన్నా మీకు ఆ రైల్వే కాలనీ అక్కడ వాడిని స్పాయిల్ చేయడం, పూర్ణ అనే క్యారెక్టర్ ని చిన్న డార్క్నెస్, అన్షు వీడిని తీసుకుని వెళ్ళి హోటల్లో దాచడం. బట్ ఆ లవ్ స్టోరీకి అంతకంటే వెళ్ళకూడదు. ఇప్పుడు ఇందులో ఫిల్మే ఒక ఆడపిల్లలు వాళ్ళ చుట్టూ ఉండే ఒక వరల్డ్, అందులో ఉండే ఒక టెన్షన్, ప్రెమైస్ లోనే ఒక టెన్షన్ ఉంది. సో ఎంతైనా వెళ్ళొచ్చు మనం. దానికి ఇది ఆఫర్ చేసింది కాబట్టి ఇలా ఊరికే కావాలని ఎక్కించలేం కదా కథ మీదకి. లవ్ స్టోరీలో ఎంతవరకు ఇంటెన్సిటీకి వెళ్ళగలమో అంతవరకు వెళ్ళగలం. సో ఈ సినిమాలో అది ఉంది, నాకు గ్రౌండ్ దొరికింది కాబట్టి ట్రై చేసాం. అంటే ఇప్పుడు ఈ సినిమాని జనాలు చూడడానికి అనుకునే పాయింట్లు నాకు అర్థం చెప్తా. ఒకటి రవితేజ గారు, అది అపార్ట్ ఫ్రమ్ దట్ అయ్యప్ప స్వామి మాల అనేది ఒకటి, కొంచెం ఆ లేయర్ అనేది ఎక్కువగా అరే చూడాలి అనిపించింది ఒకటి. సో ఓకే, మీ ఫిల్మోగ్రఫీ కూడా ఒక థర్డ్ పాయింట్. ఓకే, ఈయన మంచి హిట్స్ ఇచ్చారు కాబట్టి చూడొచ్చు అనుకోవడానికి. మోర్ ఓవర్ కొంచెం డివోషనల్ లేయర్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ అంటే ఎంత పార్ట్ అది మీరు లేయర్ లో ఉంటుంది? మీ ట్రైలర్లో ఎంత ప్రపోర్షన్స్ లో చూసారో అంత ప్రపోర్షన్ లో ఉంటుంది. ఓకే, మీ ట్రైలర్లో ఎంత అనుకుంటున్నారు? ట్రైలర్లో 2.5 నిమిషాల్లో అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 seconds to 40 seconds ఉంది. యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి. ఎంత? అదొక 40 seconds to 50 seconds. ఎంత ఉంది? అన్ని సమానంగానే ఉన్నాయి. సో ట్రైలర్ కట్ కష్టంగా అవుతుంది కదా యాక్చువల్లీ, ఎందుకంటే మీకు నాకు చాలా ట్రిక్కీ పాయింట్. ఎందుకంటే సినిమాలో ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి కదా, జానర్స్ ఉన్నాయి కదా. సో ట్రైలర్ వర్క్ అయితే సినిమా 100% వర్క్ అయినట్టు అనేది నా ఫీలింగ్. సో మీరు ఇప్పుడు ఏదైతే డౌట్ అడిగారో ఆ డౌట్కి ఆన్సర్లా ఉండాలి ట్రైలర్ అనేది, అలా కట్ చేశాను. మీకు స్మూత్ గానే ఉంది ట్రైలర్. అంటే ప్రతి సినిమాకి మీరు అది 2.5 minutes లో ఆడియన్స్ వాడిని కన్విన్స్ చేయాలన్నప్పుడు మీకు వచ్చేస్తానండి, ప్రాబ్లం ఏంటి సార్? వచ్చేస్తాను, చాలా తలచించుకుంటా ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు. ఎడిటింగ్ లో ఉన్న 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 25 నిమిషాలు సినిమా నుంచి 2.5 నిమిషాలు బయటికి తీసి ట్రైలర్ వదులుతున్నామంటే అది ఎంత కష్టం. అది ఏ షాట్ ఉంచాలి? యాక్చువల్లీ అదే పెద్ద ప్రాబ్లం. 1,00,000 షాట్లు ఉంటాయి, అందులోంచి మీకు 10 షాట్లు తీసి వేస్తానంటే దాని వెనకాల మీరేమనుకోవాలి? థియేటర్కి ఎలా రావాలి? మీరు అనుకున్నది ఎంత కనిపించాలి ఎంత. దీనికైనా మీరు స్కెల్టన్ అనుకుంటారా? ట్రైలర్ దింపినప్పుడు ఇది చెప్పాలని ఏమైనా? లేదు, నాకు విజయ్ అని ఒక ట్రైలర్ కట్ ఎడిటర్ ఉన్నాడు నా నిండుకోరి నుంచి. తనకు నేను బాగా తెలుసు ట్రైలర్ లో కూడా ఎలా కట్ చెప్పాలనుకుంటాను, ఎంత దాయాలి ఎంత వదలాలనే దాంట్లో 100 డిస్కషన్ జరుగుతాయి ఇద్దరికి. ఓ 10 వెర్షన్లు కట్ చేసుకుంటాము. చాలా క్లోజ్ పర్సన్స్ ఒక 20 మందికి చూపిస్తాం నీకేం అర్థమైంది సినిమా, థియేటర్లో ఏముంది అనుకుంటా. చూపిస్తారా? అంటే ప్రివ్యూలు ఉంటాయా మీ దానిలో? ప్రివ్యూలు అంటే కాదు, జస్ట్ ఆడియన్స్. ఇప్పుడు నాకు మా ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని చూపిస్తాను. అరే
ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు సినిమాలో ఏ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు, ఏ ఉంటుందని అనుకుంటున్నావు ఓకే. అని 4-5 ఫ్రెండ్స్ ఒపీనియన్స్ అన్ని తీసుకొని ఫైనల్గా అప్పుడు వస్తుంది నా దగ్గరికి. అంత మదన పడితే కానీ ట్రైలర్ రాదు. నైస్ నైస్. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. చీకట్లో కళ్ళు మూసుకొని మన ఆలోచన మన థాట్ కోసం అందరూ అలా ఫోన్లు కూడా చూడకుండా అలా చూస్తున్నారు అంటే వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎనీ డైరెక్టర్. సో 1 year బ్యాక్ దీనికి ఒక న్యూస్ వచ్చింది, రవితేజ గారితో పాటు సమంత గారు కూడా చేస్తున్నారు థర్డ్ ఫిల్మ్ శివ గారితో అని చెప్పేసి ఒకటి వచ్చింది. తర్వాత 2 నెలలకు తమన్నా గారు ఐటమ్ సాంగ్ చేస్తారు. ఇరుముళ్ళ ఐటమ్ సాంగ్ ఏంట్రా అసలు. సరదాగా ఫార్వర్డ్ చేస్తుంటారు, నవ్వుకుంటాం రవన్న నేను. అవునా? ఆయన అప్పుడప్పుడు అంటుంటారు అలాగే సరదాగా ఏమంటారు అన్న సోషల్ మీడియాలో వచ్చింది అంటారు, ఇక్కడ చూస్తే తమన్నా ఇంకా రాలేదు అంటారు. ఇప్పుడు కూడా చూసారు రామ్ చరణ్ గారి పేరు వచ్చింది, చూసారు అది కూడా? ఓకే. సోషల్ మీడియా ఇస్ ఫన్ అండి. ఓకే. ఫన్ అనుకుంటే ఏం లేదు, దాన్ని సీరియస్గా తీసుకుంటేనే ప్రాబ్లం. నవ్వుకోవడానికి బాగుంటుంది. ఓకే. సార్ ఇంకొకటి, మీరు ఎక్కువ వైజాగ్కి కొంచెం అబ్సెషన్ ఫీల్ అయ్యారని అనిపించింది, ఎందుకంటే లవ్ స్టోరీస్ అబ్సెషన్ కంటే ఎక్కువ అబ్సెషన్ కదా. తాజ్ హోటల్ అదొక క్యారెక్టర్ అయిపోయింది యాక్చువల్లీ. ఈ మధ్య పగలగొట్టేసినప్పుడు నాకు బోల్డ్ మెసేజ్లు, అన్న మన పూర్ణగడ హోటల్ పగలగొట్టేస్తున్నారు, దాని మీద మీములు కూడా వచ్చాయి కదా. అవును. అది పగలగొట్టేస్తుంటే పూర్ణ ఇలా బయట నుంచి చూస్తూ ఉంటాడు. అవును అవును. చాలా ఎమోషనల్ నాకు అది. అవునా? ఏమో 10th క్లాస్లో రామకృష్ణ మిషనరీ అని ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే. అవును, ఆ పక్కనే ఆర్కే బీచ్, అందుకే కదా అక్కడికి తీసుకెళ్లారు మా ఫాదర్. తీసుకున్నప్పుడు ఈ స్టార్ హోటల్ ఒక్కటే ఉండేది అక్కడ. అప్పుడు మా డాడీని అడిగాను, ఏంటి నాన్న ఇదంటే స్టార్ హోటల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు అని. డైరెక్టర్ అయ్యాక అక్కడే కథ రాశాను, అక్కడే షూట్ చేశాను. చిన్నప్పుడు అక్కడే ఇంత పిల్లడిగా ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు, బీచ్కి తీసుకెళ్లేటప్పుడు. ఒకటే హోటల్ ఉండేది అది. మొన్న పాల్గొట్టేటప్పుడు మాత్రం కొంచెం ఎమోషనల్ అనిపించింది. అవునా? యా డెఫినెట్లీ. సో అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనే ఫీలింగ్ కదా. అవును, ఆబ్వియస్లీ కదా. అంటే ఇప్పుడు మీరు మజిలీ కానివ్వండి, ఇప్పుడు నిన్నుకోరి కానివ్వండి, కొంచెం వైజాగ్ రోడ్స్ మీద తిరిగాను రాశాను అన్నారు కాబట్టి కొంచెం ఎక్కడో దగ్గర ఆ ఫీల్ రావడానికి ఇరుముడికి ఏంటి, ఎక్కడి నుంచి ఆ ఫీల్ తీసుకున్నారు? అదేనండి, ఫస్ట్ అయితే ఒక ఎమోషనల్గా ఒక డీప్ స్టోరీ చెప్పాలని చెప్పాను కదా. ప్రతిసారి నాకు బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాను. అంటే ఆ బ్యాక్ డ్రాప్ సినిమాకి ఒక కొత్త కలర్ వస్తుందండి. ఇదే కథ నేను ఎక్కడైనా చెప్పొచ్చు, కానీ అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ అనేసరికి దానికి ఒక ప్రత్యేకత వస్తుంది అనమాట. సో ఈ బ్యాక్ డ్రాప్, ఈ స్వామి మాలలు ఇవన్నీ తెలుసు, మా ఫ్రెండ్స్ విపరీతంగా వేస్తారు. మాల్లో ఉన్నప్పుడు అప్పుడు దాకా రోజు తాగుతాడు, మాల్లోకి వెళ్ళిపోగానే మన దగ్గరికి వచ్చానుకో స్వామి శతం వెళ్ళిపోతాడు. ఆ కాంట్రాస్ట్ నాకు బాగా నచ్చింది అనమాట. అతను అలాంటి మనిషి అయినా 41 రోజులు మాత్రం నిష్టగా ఉండడం, ఆ ఛాలెంజ్ బాగా ఇష్టం నాకు. ఆ ఛాలెంజ్ లో నుంచి ఒక కథ పడితే బాగుంటుంది. దేర్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఓకే ఓకే. సో ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ ఇరుముడి. ఇట్స్ కొంచెం కష్టమే, బట్ ఇఫ్ యూ వాంట్ టు టెల్. ఎందుకు కష్టం, ఒక వర్డ్ కదా అడిగారు. ఇరుముడి ఇస్ ఇరుముడి. ఇట్స్ ఎన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నైస్ నైస్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's it guys, this is Ajay Mahi signing off.